హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో అడ్వాన్స్ ఇండికేటర్, లైవ్ డేటా అడ్వాన్స్ ఇండికేటర్తో మనం ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను. వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. లైవ్ మార్కెట్లో మనకి లైవ్ డేటా చూపెడుతుంది. అంటే మార్కెట్లో బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో క్లియర్గా ఈ డేటాతో మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఈ వీడియోలో వచ్చేసరికి నేను లైవ్ సెటప్లో చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. సో స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేను డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను. ఇప్పుడు లైవ్ మార్కెట్లో మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్ని ట్రేడింగ్ చేయొచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. సో ఇక్కడ బిట్కాయిన్, ఇథేరియం ఇలా ప్రపంచంలో ఉన్న హైప్ ఆర్ పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో ట్రేడింగ్ చేయొచ్చు. వీళ్ళు వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయినారు ఫ్రెండ్స్. సో మనం లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఎఫ్ఐ ఉండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయినాడు. అండ్ ఆల్సో ఇలా రిజిస్ట్రేషన్ ఐడి కూడా చూపెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇందులో నేను ఇప్పుడు మీకు లైవ్లో ఈ అడ్వాన్స్ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్గా చూపెడతాను. దానికంటే ముందు వీడియో డిస్క్రిప్షన్లో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మేము ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్, క్రిప్టో కరెన్సీస్ పర్పస్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే మీకు వీళ్ళు ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఆప్షన్స్ ట్రేడింగ్ ఇవి వచ్చేసరికి ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, సెల్లింగ్ స్ట్రాటజీస్ అనమాట. క్యాపిటల్ ఒక్కొక్క దాని మినిమం మనకి ఈ 4 స్ట్రాటజీస్ మీరు 1500 రూపీస్, 1500 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు. సో మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వల్ల బెనిఫిట్ ఏంటంటే అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. 1000 నుంచి 1500, 2000 రూపాయలతో ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ అదేవిధంగా క్రియేట్ చేసాం. జస్ట్ 1000 నుంచి 1500 రూపాయలతో ట్రేడ్ తీసుకునే విధంగా సెటప్ చేసాం. ఇవి వచ్చేసరికి ఆప్షన్ స్ట్రాటజీస్. అవి కాకుండా ఇవి ఫ్యూచర్ స్ట్రాటజీస్ 5 మినిట్స్, 15 మినిట్స్, 45. ఇవి ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 1500 రూపీస్ క్యాపిటల్, అంటే 1500 రూపీస్తో ట్రేడింగ్ చేస్తాం అనమాట. ఆ విధంగా మనం ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఆటోమేటిక్ ఆర్ ఆల్గో ట్రేడింగ్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇండియాలో పాపులర్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు మీకంటూ నమ్మకం వచ్చే వరకు ఆర్ మీకు ప్రాఫిటబుల్ అనిపించేంత వరకు మీరు పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ట్రేడ్ కాకుండా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ రిజల్ట్స్ బెటర్ అనిపించినప్పుడు మీరు రియల్ టైంలో ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు డెల్టా ఎక్స్చేంజ్లోనే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఇంకా మరి ఏ ఇతర క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ మీద పనిచేయవు. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో కూడా అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసినాం కాబట్టి మీరు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఆర్ ఆటోమేటిక్ ప్లాట్ఫామ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ రెండిట్లలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం లైవ్ మార్కెట్లో అడ్వాన్స్ ఇండికేటర్, వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్తో మనం ట్రేడ్స్ ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి చూపెడతాను. నేను ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా, ఆప్షన్స్ అంటే మనకి ఇందులో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. సేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా అందులో చేయొచ్చు. అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు 500 నుంచి 1000 రూపాయలు, 1500 రూపాయలతో కూడా ట్రేడ్ చేయొచ్చు. మన క్వాంటిటీ సైజ్ తగ్గించుకోవడం అండ్ ఆల్సో మార్జిన్ లెవెల్ పెంచుకుంటుంటాయి. ఇక్కడ బిట్కాయిన్ చార్ట్ ఇది ఫ్రెండ్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ చూడండి, బిట్కాయిన్ 5 మినిట్స్ 30 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ సెట్ చేసి 5 మినిట్స్ చార్ట్. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ ఇండికేటర్. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి డేట్ ఓకే 31st. ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వరకు చూడండి, ఆటోమేటిక్గా ఏమైపోయింది. నేను ఈరోజు ఓపెన్ అయిన కాడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాను. ప్రీవియస్ డే, ఒకవేళ మీరు ప్రీవియస్ డే కూడా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే
మీరు సింపుల్ రేంజ్ ఇది ఇది ఇక్కడికి 30 వరకు 30 డేట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు 2 డేస్ ఓకే 31st డేట్. సో మీకు ఇక్కడ ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే ఈ బార్స్ అని కనపడుతున్నాయిగా, ఈ రెడ్గా కనపడుతుంది అనేది సెల్లర్ వాల్యూమ్స్, ఈ గ్రీన్గా కనపడుతుంది బయ్యర్ వాల్యూమ్స్ అనమాట. సెల్లర్ వాల్యూమ్స్, బయ్యర్ వాల్యూమ్స్ ఏ జోన్లో అంటే ఏ స్పెసిఫిక్ ఇక్కడ ఈ సెంట్రల్ పాయింట్, ఈ ఇండికేటర్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. ఈ లో లిమిట్ ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది కదా, ఇది వచ్చేసరికి వాల్యూ ఏరియా లో అంటారు. ఈ పైన ఏరియాని వాల్యూ ఏరియా అయి, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈ రెడ్ లైన్ ఉన్న దగ్గర హై వాల్యూమ్స్, అది బయ్యర్ వాల్యూమ్స్ అయిన ఉండొచ్చు, సెల్లర్ వాల్యూమ్స్. ఈ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నట్టు, ఇక్కడ అస్సలు వాల్యూ ఏరియా హై దగ్గర అస్సలు వాల్యూమ్స్ ఉండవు, వాల్యూ ఏరియా లో దగ్గర కూడా అస్సలు వాల్యూమ్స్ అనేది ఉండవు. అందుకే మీరు ఇక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళింది పైకి, ట్రెండ్ పైకి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఫాలో అయింది. ఇక్కడ ఎందుకు ఇక్కడి నుంచి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ వాల్యూమ్స్ అనేవి లేవు, ఈ జోన్లో వాల్యూమ్స్ లేవు కాబట్టి బయ్యర్ వాల్యూమ్స్ ఒక్కసారి ఇక్కడ నుంచి ఫాలో అవుట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి పెరిగింది, మళ్ళీ పోయి ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది, ఇక్కడ వాల్యూమ్స్ అనేవి లేవు, అందుకే సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ లైవ్ మార్కెట్లో ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లైవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది కదా, సో రివర్సల్ అవుతుంది చూడండి, పాయింట్ ఆఫ్ కంట్రోల్ దాకా వెళ్ళింది, ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అవుతుంది. ఓకేనా, రివర్సల్ అవుతుంది అంటే సెల్లర్ వాల్యూమ్సే కనపడుతున్నాయి ఈ జోన్లో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై అంటే 81,750 దగ్గర మనకు బై వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అంతా సెల్ వాల్యూమ్స్, సెల్లింగే కనపడుతుంది, అందుకే పడుతుంది చూడండి. మీరు కావాలంటే చూడండి రెసిస్టెన్స్ తీసుకుని పడుతుంది. సో మీరు 30 మినిట్స్ యూజ్ చేస్తారా, 5 మినిట్స్ యూజ్ చేస్తారా, అది మీ ఇష్టం. 30 మినిట్స్ యాడ్ చేసుకుందాం. 30 మినిట్స్ ఒకసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో 30 మినిట్స్ క్యాండిల్ చూడండి, 30 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా సెల్లర్స్ డామినేషన్, పైకి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని ఫాలో అయింది అంటే వాల్యూ ఏరియా హై దగ్గర వాల్యూమ్స్ లేవు కాబట్టి బయ్యర్ వాల్యూమ్స్ ఫాలో అయింది, ఇక్కడ దాకా పడిపోయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది. ఈ జోన్ బ్రేక్ అయితే మనం క్లియర్గా సేల్ పొజిషన్ తీసుకోవచ్చు, కన్సాలిడేట్ అవుతుంది సైడ్ వేస్ మార్కెట్లో. ఓకేనా. దీన్ని బట్టి ఏంటంటే మనం పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు బై పొజిషన్ సెల్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వెళ్ళింది, రివర్సల్ అయింది, ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అయింది కదా, అంటే రివర్సల్ అయినప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ పై ఈ వాల్యూ అని టచ్ చేసి నెక్స్ట్ ఒక బేరిష్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడనే ఒక బేరిష్ క్యాండిల్ వాల్యూ ఏరియా లో టచ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయ్యి దీని హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకుంటాం, బై పొజిషన్ తీసుకుంటాం. ఓకేనా. చూడండి షార్ట్ టర్మ్ ట్రేడ్ ఇక్కడ టచ్ చేసింది, సింపుల్, మన స్టడీ ఏం లేదు, ఇక్కడ మనం జస్ట్ ఈ హైని లోని చూసుకుంటాం, పైన ఇక్కడ మనకి ఇక్కడ టచ్ చేసింది ఈ గ్రీన్ అంటే బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ టచ్ చేసింది హై, నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, దీని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్. సేమ్ అక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఇక్కడ లో టచ్ చేసింది ఈ వాల్యూ ఏరియాలోని, నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, దీని హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్. సో ఈ విధంగా మన స్ట్రాటజీ వచ్చేసరికి ఇంతే, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఓకేనా. ఇంకోటి ఇక్కడ చూడండి, మీకు వాల్యూమ్స్ తెలుస్తున్నాయి, ఇక్కడ చేంజ్ అవుతుంటాయి వాల్యూమ్స్. ఒకసారి చూస్తే మీకు కావాలంటే జూమ్ చేస్తాను, వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి చూడండి, డిక్రీజ్ అవుతున్నాయా ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ 143 లైవ్ చేంజ్ అవుతున్నాయి చూడండి. అంటే చూడండి ఇక్కడ వాల్యూమ్స్ అనేది సెల్లర్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, పడిపోతుంది చూడండి, ఇక్కడ పడిపోతుంది, సెల్లర్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి 144, 144.24 జస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో చూడండి మీరు 275, 295
పడిపోతుంది, ఫాలో అవుతుంది. అంటే వాల్యూమ్స్ పెరుగుతున్నాయా లేదా, 276, 283, 361 ఫాలో అవుతూనే ఉంది. అంటే ఇక్కడ చేంజెస్ మనకు లైవ్లో వాల్యూమ్స్ అనేది చేంజెస్ చూపెడుతుంది అనమాట. ఓకేనా, తగ్గింది మళ్ళీ 144.936. ఓకేనా, చూసారా పైకి వెళ్ళింది. వాల్యూమ్స్ ఒక్కసారి 144 ఇందాక ఎంత అయింది, చేంజ్ అవుతుంది చూడండి. లైవ్ వాల్యూమ్స్ చూపెడుతుంది ఫ్రెండ్స్. మీరు ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకుని 15 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్, 1 అవర్ పెట్టుకోండి. 1 అవర్ పెట్టుకున్నా మీరు చూడవచ్చు. సో 1 అవర్లో చూడండి వాల్యూమ్స్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా. ఓకేనా, బై డిఫాల్ట్ ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ ఈ విధంగా ఉండదు. బై డిఫాల్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ అప్లై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఏం కనపడదు మీకు, ఇందులో ఏం అర్థం కాదు. బై డిఫాల్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ ఎందులో అయినా మీరు ఈ విధంగానే ఉంటుంది బై డిఫాల్ట్. ఇందులో మీకు ఏం అర్థమవుతుంది, ఏం అర్థమవుతలేదు కదా, ఇందులో మీకు ఏం అర్థమవుతలేదు. సో దీని వచ్చేసరికి మనం చేంజెస్ చేసుకుంటాం. సింపుల్ చేంజెస్ ఏంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి వాల్యూమ్ వచ్చేసరికి అప్ డౌన్ డెల్టా సెట్ చేసుకుంటున్నాం. ఓకే, డెల్టా సెట్ చేసుకున్నాం. స్టైల్ వచ్చేసరికి ఇది వాల్యూస్ సెట్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ అప్ వాల్యూమ్స్ అంటే బుల్లిష్ కదా, గ్రీన్ సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డౌన్ వాల్యూమ్స్ రెడ్, ఇది అప్ వాల్యూమ్స్ గ్రీన్, థిక్నెస్ కొద్దిగా, డౌన్ వాల్యూమ్స్ రెడ్ థిక్గా, డెవలపింగ్ పిఓసి డెవలపింగ్ వాల్యూ ఏరియా. ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు, బ్లూ ఇంకేదైనా కలర్. ఓకేనా, చూడండి బ్యాక్గ్రౌండ్ అంటే ఈ స్క్రీన్, ఈ ఇండికేటర్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. మీరు ఏదైనా సెట్ చేసుకోండి. ఎనీ కలర్, ఎనీ కలర్ మీ ఇష్టం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ స్పెసిఫిక్ జోన్లో మనం ఫిక్స్డ్ అనమాట, ఫిక్స్డ్ వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ బై వాల్యూమ్స్ ఉన్నాయి, సెల్ వాల్యూమ్స్ ఉన్నాయి, తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందని. 1 అవర్ పెట్టుకుంటారా, 5 మినిట్స్ పెట్టుకుంటారా మీ ఇష్టం. 5 మినిట్స్, ఇది 5 మినిట్స్, ఇది 5 మినిట్స్. ఓకేనా, సో 5 మినిట్స్లో చూడండి. సో ఈ విధంగా లైవ్ డేటాతో ట్రేడింగ్ సెటప్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా లైవ్ డేటా యూజ్ చేయాలో చూశారుగా. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద ఆల్రెడీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్, ఇవి కూడా చాలా రిస్క్ లేకుండా, అంటే హెవీ ట్రేడ్స్ తీసుకోకుండా చాలా ఫిల్టర్ చేసి మనం చాలా ఇండికేటర్స్ యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇలా కూడా చాలా ఫిల్టర్ చేసి ఈ స్టడీస్ యాడ్ చేసి, ఇవి వచ్చేసరికి ఆప్షన్ సెల్లింగ్ పర్ డే ఒకటే ఆర్డర్ తీసుకుంటుంది. సెల్లింగ్ అందులో ఎటువంటి ఇండికేటర్స్ లేవు, బేస్డ్ ఆన్ సెల్లింగ్ స్ట్రాటజీస్. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు సేల్ చేస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసరికి ఫ్యూచర్ స్టడీస్ చాలా ఫిల్టర్ చేసి యాడ్ చేసాం. సో ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.